అమ్మా గాయత్రి, చెప్పండి నాన్న. చెప్పండి నాన్న. నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. అలా వచ్చేటప్పుడు ఈబీ బిల్ కట్టేస్తాను. సరే నాన్న. వచ్చి తలుపేసుకోమ్మా. ఆ, ఓహ్, ఏటీఎం కార్డు మర్చిపోయాను. ఆ? ఏంటి ఇంత పొగ? ఏంటమ్మా సడన్గా ఇంత సాంబ్రాణి పొగ వేశావు? ఆ, అది సాంబ్రాణి పొగ వేస్తే ఇంటికి పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుందని ఫ్రెండ్ చెప్పింది. అందుకే. అలాగా, సరే. ఏటీఎం కార్డు మర్చిపోయి వెళ్ళాను. సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది. ఏంటమ్మా బాత్రూంలో కూడా సాంబ్రాణి పొగ వేశావు? మనకి అంత పాజిటివ్ ఎనర్జీ కావాలా? లేదు, ఇల్లు పూర్తిగా వేసానా, అందుకే. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. అబ్బా, అబ్బా ఈబీ ఆఫీసులో ఒకటే జనం.
2 గంటలు అయిపోయింది, ఆకలి మొదలు పెట్టేసింది. నువ్వు కూడా భోజనం పెట్టుకుని తినడానికి కూర్చో. ఎదురుగా కూర్చుంటాను. ఏంటి సిగరెట్ వాసన వస్తుంది? ఓ, అందుకే నా సాంబ్రాణి పొగ వేసింది. ఎప్పుడు మీరు మగవాడని ఫీల్ అయ్యారు? నేను ఎప్పుడు ట్రాన్స్మన్ అని గ్రహించానో నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడే ఒక అబ్బాయిని గ్రహించాను. సో చిన్న వయసులో మనం ఎప్పుడు కూడా జెండర్ న్యూట్రల్ గా బట్టలు వేసుకుంటాం కదా. ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు, ట్రౌజర్ వేసుకుని అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకుంటాం. అలాంటి వయసులో జెండర్ గురించి మనకి పెద్దగా ఐడియా ఉండదు. నన్నెందుకమ్మా ఇలా కన్నావు? నేను అమ్మాయినా లేక అబ్బాయినా? నేను ఆడదానిలా కనిపించట్లేదు. నాకు ఇలా ఉండడం ఇష్టం లేదమ్మా. నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళుండొచ్చు కదా. అమ్మ గాయత్రి, ఏంటి నాన్న? నీకు ఈ ఏడాది కాలేజీ అయిపోతుంది కదా. బ్రోకర్తో చెప్పాను, ఆ అబ్బాయిలు ఫోటోలు నా చేతికి ఇచ్చాడు. నీకు నచ్చితే చెప్పమ్మా. నాన్న, నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. నేను అమ్మాయిని కాదు. చాలా ఏళ్ళుగానే నేను ఇలాగే ఉన్నాను. మనసులో మగాడిగాను, బయట ఆడదానిలాగా. నేనెవరో నాకే తెలియకుండా 2 జీవితాలు జీవిస్తున్నాను. మీకు ఇది వినడానికి షాకింగ్ గానే ఉంటుంది, కానీ ఈ కన్ఫ్యూషన్తో నేను చనిపోతాను అనుకుంటా. పెళ్లి కొడుకు, నాకు ఇదంతా వద్దు నాన్న. భయంగా ఉంది, ఎందుకంటే నేనే నన్ను అబ్బాయిలాగే చూసుకుంటున్నా. అమ్ముంటే నా సమస్యని అర్థమయ్యేలా చెప్పేదాన్ని. మీకు అర్థం కాదు. నా వల్ల మీకు అవమానం వద్దు నాన్న. నేను వెళ్ళిపోతాను నాన్న, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. గాయత్రి, ఏమన్నావమ్మా? అమ్మకైతే నీ సమస్య అర్థమవుతుందా? మరి ఎన్నేళ్ళు తండ్రికి తండ్రిగా, అమ్మకు అమ్మగా ఎన్నేళ్ళు పెంచిన నాకే నీ సమస్య అర్థం కాదా? నేను నిన్ను చాలా కాలం నుంచి గమనిస్తున్నాను. నీలో ఏదో వ్యత్యాసం ఉందని అర్థమవుతోంది, కానీ అది నిన్ను ఎలా అడగాలో అర్థం కాక నాలో నేనే మదన పడుతూ ఉన్నాను. పోతాను అంటున్నావు, ఎక్కడికి పోతావు? నిన్ను కని
ఇంతకాలం కష్టపడి పెంచింది నిన్ను రోడ్లు అనాథగా వదిలేయటానికా? నువ్వు ఈ తండ్రిని అర్థం చేసుకున్నది ఇంతేనా? అమ్మా, నువ్వు అమ్మాయిగా ఉండు లేదా అబ్బాయిగా ఉండు, ఎలాగైనా ఉండరా, కానీ నాన్నతోనే ఉండమ్మా.